ఫైండ్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 29 పవర్ 39. ఏమీ చెయ్యొద్దు, 9 పవర్ ఆడ్ నంబర్. ఆల్రెడీ చెప్పాను నేను, 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఎంత? 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఈజ్ 9. 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఈజ్ 9. యూనిట్ డిజిట్ ఈజ్ 9. ఇది చూడండి, వాట్ ఈస్ ద, నిన్న ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేశాము. 47 పవర్ 73 పవర్ 80 యూనిట్స్ ప్లేస్ ఎంత? ఇది 73 అనేది 4 1872 ప్లస్ 1 ఏ పవర్ 4k ప్లస్ 1 పవర్ n. యూనిట్ డిజిట్ ఎంత? ఏ. నిన్న మనం ఆల్రెడీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా చేశాము. సో కాబట్టి దీని ఆన్సర్ ఎంత వస్తుంది? ఏ. 7. ఏ పవర్ 4k ప్లస్ 1 పవర్ n. 73 అనేది 4 1872 ప్లస్ 1 4k ప్లస్ 1 పవర్ n. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేశాం కాబట్టి ఐఎమ్ సాల్వింగ్ లిటిల్ ఫాస్ట్. 49 పవర్ 36 పవర్ 65. 9 పవర్ ఈవెన్ నంబర్. 9 పవర్ ఈవెన్ నంబర్ ఏదైనా ఉంటే యూనిట్ డిజిట్ 1 అవుతుంది. 9 పవర్ ఈవెన్ నంబర్ యూనిట్ డిజిట్ ఏదైనా ఉంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ 1 అవుతుంది. 36 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి యూనిట్ డిజిట్ ఏమవుతుంది? 1 అవుతుంది. 9 పవర్ 49 మనకు ఓన్లీ యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. యూనిట్ డిజిట్ మాత్రమే కావాలి. దీన్ని మనం ఇలా చూసినా ఆన్సర్ వస్తుంది. యూనిట్ డిజిట్ కావాలి అని అంటే 10 తోటి డివైడ్ చేయాలి. 10 తోటి డివైడ్ చేయాలి. 10 తోటి డివైడ్ చేస్తే 15ల 50. 15ల 50 మైనస్ 1 పవర్ 36 అనేది ఈవెన్ నంబర్. సో -1 పవర్ ఈవెన్ నంబర్ ఆన్సర్ 1. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చెయ్యొచ్చు. 15ల 50 నెగటివ్ రిమైండర్ -1 పవర్ ఈవెన్ నంబర్ ప్లస్ 1. ఇలా అయినా చేయొచ్చు. 9 పవర్ ఈవెన్ నంబర్ యూనిట్ డిజిట్ 1. 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ 9. యూనిట్ డిజిట్ 9. చాలా ప్రాక్టీస్ ప్రాబ్లం వేసాము, ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 9 పవర్ ఆడ్ నంబర్ 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఎంత? 9. 9 పవర్ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ ఎంత? 9. 28 పవర్ 43 పవర్ 20. ఇది మంచి ప్రాబ్లం. 28 28 పవర్ 43 పవర్ 20. 43 అనేది 4 10s are 40 ప్లస్ 3 ఏ పవర్ 4k ప్లస్ 3. ఏ పవర్ 4k ప్లస్ 3. 20 అనేది ఈవెన్ నంబర్. 20 అనేది ఈవెన్ నంబర్. సో కాబట్టి ఇది ఏ ఫార్మాట్ లో ఉంది? n అనేది ఈవెన్ నంబర్. n అనేది ఈవెన్ నంబర్. n ఈవెన్ నంబర్ కనుకుంటే ఏమవుతుంది? 3 స్క్వేర్ 9. 9 డివైడెడ్ బై 4 రిమైండర్ 1. నిన్న మనం ఆల్రెడీ చేసాం. ఏ పవర్ 4k ప్లస్ 3. ఏ పవర్ 4k ప్లస్ 3 పవర్ n. 43 అనేది 4 into 10 ప్లస్ 3. 20 అనేది ఈవెన్ నంబర్. ఏ పవర్ 4k ప్లస్ 3 పవర్ n. యూనిట్ డిజిట్ ఈజ్ ఏ. ఏ అనేది యూనిట్ డిజిట్ కాబట్టి ఆన్సర్ 8. ఆన్సర్ 8. ఆర్ యు ఆల్ విత్ మీ? నిన్న మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం. 37 పవర్ 137 13 ఈ బ్రాకెట్ ఉంది సార్. చాలా మంచి క్వశ్చన్ ఇది. దీనికి ఒక తేడా ఉంది. దీనికి ఒక తేడా ఉంది. బ్రాకెట్ పెట్టుకుంటే ఇదేమవుతుందంటే ఏ పవర్ m పవర్ n. ఇదేమవుతుందంటే ఏ పవర్ m ఇంటూ n అంటే 2 పవర్ 6 అవుతుంది. 2 పవర్ 6 అవుతుంది. ఏ పవర్ m పవర్ n. ఏ పవర్ m ఇంటూ n. ఏ పవర్ m ఇంటూ n. ఇదేమవుతుంది? 3 పవర్ 2. దీని వాల్యూ ఏమవుతుంది? 2 పవర్ 9. 3 పవర్ 2 దీని వాల్యూ ఎంత అవుతుంది? ఆర్ యు ఆల్ విత్ మీ సార్? సో ఇక్కడ మనకు బ్రాకెట్ వేసాడు. బ్రాకెట్ అంటే ఇక్కడ మీరు చూస్తే గనక
ఇది మనకు చూడంగానే 7 పవర్ ఏ నంబర్ లేసినా మనకు ఆన్సర్లు ఎంత వస్తాయి? 7 పవర్ 1 7, 7 స్క్వేర్ 49, 7 క్యూబ్ 343, 7 పవర్ 4 1. మనకు 7 పవర్ ఏ నంబర్ లేసినా ఆన్సర్లు ఏమైనా రావాలి? 1397 రావాలి. అంటే ఇక్కడ 5 అనేది వచ్చే ఛాన్సే లేదు. 1397 రావాలి. సో ఇదేమవుతుంది? 137 పవర్ 13 ఇంటూ 47. 137 13 ఏళ్ల 91, 13 నాళ్ళ 52 ప్లస్ 4, 52 ప్లస్ 9 611. 611. ఆర్ యు ఆల్ విత్ మీ? బ్రాకెట్ వేసుకుంటే గనక 13 ఇంటూ 47 అవుతుంది. బ్రాకెట్ లేకపోతే 3 స్క్వేర్ 9 అవుతుంది. బ్రాకెట్ ఉంది కాబట్టి 3 2s are 6. ఏ పవర్ m బ్రాకెట్ ఉంటే గనక n ఉంటే ఏ పవర్ m ఇంటూ n అవుతుంది. 13 ఇంటూ 47. 13 7s are 91, 1 9 ఎక్కువ. 13 4s are 52, 52 ప్లస్ 9 ఎంత? 61. 136 పవర్ 611. దీని యూనిట్ డిజిట్. 4 2s are 8 ప్లస్ 3, ఏ పవర్ 4k ప్లస్ 3. 7 క్యూబ్ ఈజ్ 343. ఇక్కడ వరకు లాజిక్ అర్థమవుతే ఎస్ అని టైప్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే టైప్ చేయండి. 5 అనేది తప్పు. ఎందుకంటే 5 అనేది ఎప్పుడు వస్తుంది? 5 పవర్ ఎనీ నంబర్ ఉన్నప్పుడు 5 వచ్చే ఛాన్స్ ఉంది. 5 అనేది లేదు. ఇది బ్రాకెట్ ఉంది. ఇక్కడ మిగతా క్వశ్చన్ చూస్తే బ్రాకెట్ లేదు సార్. అది ఒక చిన్న చేంజ్ ఇన్ ది క్వశ్చన్. 137 పవర్ 13 పవర్ 47. 137 పవర్ 13 ఇంటూ 47. 137 ఇంటూ 611. 4 2 8, రిమైండర్ 3. సో 7 క్యూబ్. Right? Any doubts are there? ఇవన్నీ 19 power 19, 19, 19. 9 power odd number. 9 power odd number. Unit digit is always 9. 9 power odd number. 9 power odd number. Unit digit ఎప్పుడు కూడా 9. 9 power odd number. Unit digit ఎప్పుడు కూడా 9. Logic clear? What is the unit digit for? సార్ 2 పవర్ 12 ఎక్స్ప్లెయిన్. ఏ క్వశ్చన్ కన్నా 2 పవర్ 12 ఎక్కడ వచ్చింది? 2 పవర్ 12, 2 పవర్ 12 137. ఇక్కడ బ్రాకెట్ ఉంది పావని. బ్రాకెట్ ఉంటే గనక ఏ పవర్ m బ్రాకెట్ n ఉంటే m ఇంటూ n అవుతుంది. సో కాబట్టి రెండింటిని మల్టిప్లై చేశాను. 13 ఇంటూ 47. 137 పవర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే పావని నాకు వచ్చిన ఆన్సర్ 611. 611. 4 2 8, మిగిలింది 3. సో ఇట్ ఈజ్ 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 343. 7 క్యూబ్ ఎంత? 343. 7 క్యూబ్ ఎంత? 343. నీలం చాణుక్య. సార్ 2 పవర్ 12 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏ పవర్ 4k ఫామ్ లో ఉంటే దాని ఆన్సర్ ఏ పవర్ 4. 2 పవర్ 12 ఫార్మాట్ లో ఉంది అంటే ఇది 2 పవర్ 4. చాణుక్య 2 పవర్ 4 ఈజ్ 16. యూనిట్ డిజిట్ 6. ఏ పవర్ 4k ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ అనేది ఏ పవర్ 4. ఏ పవర్ 4k ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ అనేది ఏ పవర్ 4.